అరుణాచలం వెళ్దామని చెప్పి స్లీపర్ ట్రైన్ బుక్ చేస్తే అదేదో తెలియదు శివయ్య దయ వల్ల థర్డ్ ఏసీకి అప్గ్రేడ్ అయింది. ఇదే అరుణాచలం రైల్వే స్టేషన్. ఆటోలో వీనస్ మహల్కి వెళ్ళాం. ఆటో వాడు 300 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇదే మా వీనస్ మహల్, మేము స్టే చేసిన ప్లేస్. అక్కడ నుంచి రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాం. ఇది నేను 4th టైం వెళ్ళడం. ఇప్పటి వరకు ఇంత రష్ ఎప్పుడు నేను చూడలేదు. నాకు ఒక 4 అవర్స్ వరకు దర్శనంకి టైం పట్టింది. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, శివయ్య ముందు ఉంటాడు ఈయన. ఇదే అక్కడ వ్యూ పాయింట్ లాగా ఒక బొమ్మ ఆకారంగా పెట్టారు. చాలాసేపు పట్టింది దర్శనానికి. దర్శనం కంప్లీట్ అయింది. తర్వాత అక్కడ బయట చిన్న స్టాల్లా ఉంది, అక్కడ మేము టిఫిన్ చేసినాం. అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే మాకు అక్కడ దారి మధ్యలో అఘోరా కనిపించారు. ఆయన అందరికీ బొట్టు పెడుతున్నారు. అక్కడికి ఒక తమిళ్ ఫ్యామిలీ వచ్చిందనమాట. వాళ్ళకి తమిళ్ ఫ్యామిలీ వాళ్ళకి ఏదో కష్టం ఉందని చెప్పి వాళ్ళు అఘోరాకి చెప్తే ఆయన వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్పాడు. ఆ సొల్యూషన్ ఏంది, వాళ్ళ ప్రాబ్లం ఏంది, అదంతా మీకు నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మీకు అఘోరా ఏం చెప్పాడు, వాళ్ళకి ఎలా సొల్యూషన్ దొరికింది, అదంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అఘోరా చాలా పవర్ఫుల్ ఉన్నాడు అక్కడ ఆయన.